వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్. ప్రస్తుత రోజుల్లో వాట్సాప్లో స్పామ్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. సైబర్ మోసగాళ్లు అంతర్జాతీయ అన్నోన్ నెంబర్ల నుంచి కాల్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో బ్యాంక్ ఉద్యోగులు, డెలివరీ ఏజెంట్లు లేదా కస్టమర్ కేర్ సిబ్బందిగా నటిస్తూ యూజర్లను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్పెషల్ వాట్సాప్ సెట్టింగ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఏ నెంబర్ను బ్లాక్ చేయకుండానే అనవసరమైన కాల్స్ నుంచి బిగ్ రిలీఫ్ పొందవచ్చు. వాట్సాప్లో సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అనే ఇంటర్నల్ ఫీచర్ అనేది ఒకటి ఉంటుంది. అది ఆన్ చేశాక మీరు సేవ్ చేయని లేదా గతంలో మాట్లాడని నెంబర్ల నుంచి వచ్చే వాయిస్, వీడియో కాల్స్ను ఆటోమేటిక్గా సైలెంట్ చేస్తుంది. కాల్ పూర్తిగా బ్లాక్ అవుతుందని కాదు, కానీ ఆ కాల్ మీ ఫోన్ నోటిఫికేషన్లలో, వాట్సాప్ కాల్ హిస్టరీలో కనిపిస్తూనే ఉంటుంది, కానీ రింగ్ అవ్వదు. తద్వారా పదే పదే వచ్చే అనవసరమైన కాల్స్ నుంచి భారీ రిలీఫ్ లభిస్తుంది. ఈ ఫీచర్ను యాక్టివేట్ చేయడం చాలా ఈజీ. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత సెట్టింగ్స్కు వెళ్ళండి. ప్రైవసీ ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. కాల్స్ సెక్షన్ ట్యాప్ చేయండి. మీకు సైలెన్స్ అన్నోన్ కాలర్స్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వెంటనే మీరు ఆ ఆప్షన్ ఆన్ చేయాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో సెట్టింగ్స్ ఆప్షన్ రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న 3 డాట్స్ మెనూలో ఉంటుంది. అదే ఐఫోన్లలో అయితే ఈ ఆప్షన్ కింద భాగంలో ఉంటుంది. ఈ సెట్టింగ్లో స్పెషాలిటీ ఏమిటంటే ఏ నెంబర్ను పూర్తిగా బ్లాక్ చేయదు. ఒకవేళ ముఖ్యమైన వ్యక్తి కొత్త నెంబర్ నుంచి కాల్ చేస్తే ఆ తర్వాత మిస్డ్ కాల్ను చూసుకుని తిరిగి కాల్ చేయాలా వద్దా అని మీరే డిసైడ్ అవ్వచ్చు. మీరు ఇంపార్టెంట్ కాల్ మిస్ అయ్యే అవకాశం కూడా తగ్గుతుంది. గతంలో సేవ్ చేయని నెంబర్కు మెసేజ్ పంపినా లేదా వాయిస్ కాల్స్ చేసినా వాట్సాప్ అన్నోన్ నెంబర్గానే గుర్తించదు. అందుకే ఆ నెంబర్ నుంచి వచ్చే తర్వాతి కాల్స్ సాధారణంగా రింగ్ కావచ్చు. ఈ సమస్య ముఖ్యంగా డెలివరీ ఏజెంట్లు, టెంపరరీ ఆఫీస్ నెంబర్లు లేదా ఒక్కసారి మాత్రమే ఉపయోగించే కాంటాక్ట్ల విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. మీరు ఆఫీస్ వర్క్, మీటింగ్లో ఉన్నప్పుడు లేదా రాత్రిపూట పదే పదే వచ్చే వాట్సాప్ కాల్స్తో ఇబ్బంది పడుతుంటే ఈ ప్రైవసీ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. స్పామ్ కాల్స్ను పూర్తిగా ఆపేయొచ్చు. మీకు ఏ కాల్స్ రావాలో వద్దో మీరే కంట్రోల్ చేయొచ్చు.